మేము వచ్చేదాకా మీ బ్రతుకు ఇక్కడే. ఇదే ఫుడ్, అదే బెడ్. నవనీత కౌర్, మీ పేరు హర్భజన్ సింగ్. అరవకండి అరవకండి. ఇప్పుడు క్రిష్ డాన్స్ చేస్తాడు. డాడ్ సారీ, నాకు మూడ్ లేదు. ఏమైంది క్రిష్? ఏం లేదు డాడ్. ఏం లేకపోతే నువ్వు ఇప్పుడు డాన్స్ చేయాలి అంతే. ప్లీజ్ డాడ్. క్రిష్, నీది ఎంగేజ్మెంట్, నాది మ్యారేజ్ డే. ఇలాంటి మూమెంట్ లో నన్ను డిసప్పాయింట్ చేస్తావా? మీ డాడీ హ్యాపీగా ఉండటం నీకు ఇష్టం లేదా? డాడ్ అవేం మాటలు, అలాంటిది ఏం లేదు. మీరు హ్యాపీగా ఉండాలి. అయితే నువ్వు నవ్వాలి, డాన్స్ చేయాలి, మాతో పాటు ఎంజాయ్ చేయాలి. అప్పుడే నేను హ్యాపీ. కమాన్ బాస్, ఓకే ఓకే. ఓకే సూపర్ సూపర్. దట్ ఈస్ మై సన్. ఏంటిది ఈ టైంలో డ్రింక్ చేస్తున్నారా? రేయ్, పని చేయడానికి టైం చూడాలి గాని మందేయడానికి టైం ఎందుకురా? బస్ లో మమ్మీ ఉంది డాడ్. నా కడుపులో మందుందిరా. ఓహో, ఇందుక మీరు పైకి వచ్చింది. రేయ్, ఆ రోజు పైకి రావడానికి తాగలేదు, ఈ రోజు తాగడానికే పైకొచ్చాను. మీ అందరినీ తీసుకొచ్చాను. ఒకవేళ మమ్మీకి తెలిస్తే? అవును, తెలుస్తుంది. తెలిస్తే ఏంటంట? ఎదవగోలా. ఎద్దవగోలా? మీరేనా ఇలా మాట్లాడేది? గోల కాక ఆడాళ్ల మాటలేమైనా చిలక పలుకులు అనుకున్నావా? కాదురా, నోరు తెరిస్తే నస, పక్కనుంటే మగాడు బిష. బాలే చెప్పారు బావగారు. 1000 ఫీట్ల బోరును మూయించొచ్చు గాని ఆడాళ్ల నోటిని మూయించలేం. అందుకే దేవుడు వాళ్ళకి నోరు ఇచ్చాడు, మనకి బీరు ఇచ్చాడు. ఇది తాగుతూ నోరు మూసుకోమని. ఇలా కాంప్రమైజ్ అవ్వడం వల్లే ఆశల్ని ఆనందాల్ని కోల్పోయాం. వాళ్ళ నోటికి భయపడే కోరికలన్నీ అణుచుకున్నాం. ఇకలా జరగడానికి వీల్లేదు. ప్రీ బోర్డ్స్ లా ఎంజాయ్ చేద్దాం. అవును, వాళ్ళేనా ఎంజాయ్ చేసేది? మనం ఎంజాయ్ చేయాలి. మనకేం తక్కువ? ఎంతసేపు మగాళ్ళకి సేవలు చేయడానికే ఆడవాళ్ళ టైం అంతా సరిపోతుంది. మనకి ఆశలుండవా, కోరికలుండవా? అందుకే ఈ రోజు మనం ఆడాలి, పాడాలి, మనం అందరం ఇష్టం వచ్చినట్టు ఉండాలి. ఎగ్జాక్ట్లీ, ఎస్. మగాళ్ళు మన పాలిట గూర్ఖాల్లా తయారయ్యారు. నించుంటే భయం, కూర్చుంటే భయం. కిచెన్ లోకెళ్తే చెప్పి వెళ్ళాలి, గార్డెన్ లోకెళ్తే చెప్పులేసుకెళ్ళాలి. ఎటు చూసినా రెస్ట్రిక్షన్సే. బ్యాడ్, వెరీ బ్యాడ్. ఈ లేడీసు పోలీసులు అయిపోయారు. పక్కకి చూడకూడదు, పక్కున నవ్వకూడదు, కొంగుతో బేడీలేస్తారు, కళ్ళతో ఇంట్రాగేట్ చేస్తారు. వీళ్ల ముందు దొంగల్లా బ్రతకాల్సి వస్తుంది. సో పిటి. అరే, ఇంగ్లీష్ సినిమా చూడనివ్వరు, హీరోని తలుచుకోనివ్వరు. ముద్దు సీన్ వస్తే కళ్ళు మూసుకోవాలి, సీరియల్స్ చూస్తూ కన్నీళ్లు పెట్టుకోవాలి. మగవాళ్ళు ఆడవాళ్ళ ఎమోషన్స్ ని తొక్కేస్తున్నారు. అందుకే మై డియర్ ఫ్రెండ్స్, అలాంటి ఆడవాళ్ళు ఇక్కడ ఎవరు లేరు, ఇక్కడికి ఎవరు రారు. ఈ గంట, ఈ నిమిషం, ఈ సెకండ్ మన పక్కన ఆడవాళ్లు లేకపోతే ఇచ్చే హ్యాపీనెస్ ని పూర్తిగా అనుభవించాలి. హద్దులు పెట్టే మగవాళ్ళు లేని ఈ సమయాన్ని పూర్తిగా వినియోగించుకోవాలి. जल्दी जारुको 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 वाले यूको बारुको बारिको वाले
కూర్చోండి కూర్చోండి బావగారు ఆడవాళ్ళు లేని ప్రపంచం ఇంత ప్రశాంతంగా ఉంటుందని నేను అనుకోలేదు. చెప్పాను కదా బావగారు, వాళ్ళు లేకపోతే ఆల్వేస్ హ్యాపీ. అంతే. పిచ్చి నాయన్లారా. ఏంటి బాబాయ్, అందరం ఇంత ఆనందంగా ఉంటే నువ్వేంటి అదోలా నవ్వుతున్నావు? ఏమీ లేదురా అబ్బాయి, మీరంతా ఆనందంగా ఉన్నారంటేను నవ్వు వచ్చింది. ఏ ఇది ఆనందం కాదా? ఇంతకన్నా ఏం కావాలి? ఆనందం అంటే ఏమిట్రా? చెప్పండమ్మా, మాట్లాడరే. ఆనందం అంటే ఏంటో చెప్పండి. ఆనందం అంటే ఇదిగో చిన్న పెద్ద తేడా లేకుండా మనల్ని మనం మర్చిపోయి ఎంజాయ్ చేయడం ఆంటీ. అందుకే నవ్వొచ్చింది. మీరందరూ ఉన్నది ఆనందంలో కాదురా, అపోహలో. హ్మ్, మనల్ని మనం మర్చిపోయి ఎంజాయ్ చేస్తున్నామన్నారు. ఇందులో మనం ఎక్కడుంది? అంతా నువ్వు 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 నువ్వే కదా. మనవంటే నువ్వు నేను కాదురా, నువ్వు నీ భార్య. మగాడు చిరునవ్వైతే ఆడది కళ్ళల్లో వెలుగు. అవి రెండూ కలిస్తేనే ఆనందం. కాని మీ పెదాలపై నవ్వుంది, కళ్ళల్లో వెలుగు లేదు. వెలుగులేని చిరునవ్వు పూజకు పనికిరాని పువ్వుతో సమానం. భర్త లేని ప్రపంచాన్ని చూడడం అంటే కళ్ళు లేని వాళ్ళు కలర్ టీవీ చూడడం లాంటిదమ్మా. కళ్ళు మూసుకున్నా తెరుచుకున్నా చీకటే ఉంటుంది. ఏమన్నావురా? ఆ? భార్య లేకుండా రోజంతా ప్రశాంతంగా ఉంటారా? భార్య లేకున్నా భర్త ప్రశాంతత దొరుకుతుందనుకోవడం, చెరువు లేకున్నా చేప గట్టున బ్రతికేస్తాననుకోవడం రెండూ భ్రమే. అది 10 సెకండ్లు బతకలేదు, మీరు 10 నిమిషాలు నిలబడలేరు. ఆడదంటేనే ప్రశాంతత. అలాంటిది ఆ రెండింటిని ఎలా విడదీసి చూడగలుగుతున్నారా మీరు? భర్త అంటే భరించేవాడు కాదు, బాధ్యతలతో బరువు మోసేవాడు. మీకు కొనిపెట్టిన చీరలో మీ అందాన్ని మాత్రమే చూసేవాడు కాదు, తన కళ్ళు తడిబారినప్పుడు అదే చీర కొంగు తనని ఓదార్చుతుందన్న నమ్మకం పెట్టుకున్నవాడు. అలాంటి భర్త పక్కన లేకుంటే ప్రశాంతత ఎలా ఉంటుందో నాకర్థం కావడం లేదు. గ్లాసెడు నీళ్లు పోస్తే దోసెడు పూలిస్తుందిరా మల్లె చెట్టు. ఒక చిన్న ఆధారం చూపిస్తే అల్లుకుపోతుందిరా మనీ ప్లాంటు. ఎండిపోయినా కూడా ఇల్లంతా సువాసన వెదజల్లుతుందిరా సంపంగి. అలాంటిది ఓ ఆడదాంతో పోల్చుకుంటే ఇవన్నీ ఏపాటివి? గోరంత ఆప్యాయత, రవ్వంత భద్రత చూపించి నేనున్నానన్న చిన్న భరోసానిస్తే చాలు. మల్లె కన్నా ఎక్కువగా పరిమళాలు నింపుతుంది. తీగ కన్నా గాఢంగా మనల్ని అల్లుకుపోతుంది. అలాంటి ఆడది లేకుండా అన్న ఊహ ఎలా వస్తుందిరా? ఆనందం ఎక్కడుంటుందిరా? బాలే చెప్పారు బాబాయ్. బాబాయ్, భవిష్యత్తును చూస్తే అనుభవం వస్తుందంటారు, కానీ అనుభవం ఉంటేనే నిజమైన భవిష్యత్తును చూడగలమని నీ మాటల్లో తెలిసింది. మ్మ్. నువ్వు చెప్పింది అక్షరాలా నిజం. ఆ, ఈ మెషినరీ లైఫ్ లో మేము ఏదో కోల్పోయామనే భ్రమలో పడి ఏదేదో వాగేశాం, కానీ నిజానికి మేము ఏదీ కోల్పోలేదు. భార్య పక్కన లేకపోతేనే మగాడు సర్వం కోల్పోయినట్టు. థ్యాంక్స్ బాబాయ్, మా కళ్ళు తెరిపించారు. థ్యాంక్ యూ. సూపర్ బాబాయ్, సూపర్. బొట్టు, కాటుక, పూలు, గాజులు ఇవేవి భర్త ఇచ్చినవి, తనతో పాటు తెచ్చినవి కావు. కాని ఈ ఒక్క దారం మాత్రం ఆయనిచ్చినదే. ఈ దారాన్ని ఆధారం చేసుకునే నలుగురిలో తలెత్తుకు తిరుగుతుంది ఆడది. అలాంటి భర్త గర్జిస్తే అందులో అరుపును కాదు చూడాల్సింది, బాధ్యతని చూడగలగాలి. భర్త కన్నెర్ర చేస్తే ఆ కళ్ళల్లో కోపాన్ని కాదు చూడాల్సింది, మనపై తీసుకుంటున్న జాగ్రత్తని చూడాలి. ఆగిపోమన్నాడంటే హద్దులు పెడుతున్నాడనుకోవడం కాదు, మనకి భద్రత కల్పిస్తున్నాడు అనుకోవాలి. అలాంటి భర్తకి ఏమిచ్చి రుణం తీర్చుకోగలం? ఈ దారాన్ని కళ్ళల్లో పెట్టుకొని కాపాడుకోవడం తప్ప. ఆంటీ చాలా గొప్పగా చెప్పారు. భార్యాభర్తలంటే
మనిషికి మనిషికి ఉన్న బంధం కాదు, మనసుకి మనసుకి ఉన్న బంధం అని గుర్తు చేశారు. మీ ఎక్స్పీరియన్స్ తో మాకు ఎనర్జీనిచ్చారు. ఇప్పటిదాకా టాపిక్ అంతా హాట్ గా సాగింది. ఆడవాళ్ళంతా భర్త అంటే గొప్పవాడని ఒప్పుకున్నారు. కానీ ప్రతి స్త్రీకి అవునన్నా కాదన్నా ఒక డ్రీమ్ బాయ్ ఉంటాడు. అవునా కాదా? ఎప్పుడో ఒకప్పుడు ఎక్కడో ఓ చోట ఒక్క క్షణం లవ్ లో పాడే ఉంటారు. అవునా కాదా? చెప్పండి. కాబట్టి వాళ్ళెవరు, మీ డ్రీమ్ లోకి వచ్చి గెలిగింతలు పెట్టిన ఆ హీరో ఎవరో, ఆ డ్రీమ్ బాయ్ ఎవరో చెప్పాలి. ఏయ్ ఊరుకోండి, ఇదేం గేమ్? డ్రీమ్ బాయ్ గురించి మాట్లాడడం ఏంటి? ఓకే 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 కానివ్వండి. బామ్మే తన డ్రీమ్ బాయ్ గురించి చెప్పాలి. చెప్పాలి. ఏయ్, ఏంటే పోయి పోయి నా మీద పడ్డారు? చెప్పాలి చెప్పు. సరే 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 నా 13వ ఏటనుకుంటా. నేను మా ఇంటి నుండి మా పెద్దమ్మగారింటికి వెళ్తుంటే వీధి చివర నిలబడి నన్నే చూసేవాడు. తెల్ల పంచ, నలగని జుబ్బా, 6 అడుగులు ఉండేవాడు. ఏమీ చెప్పేవాడు కాదు, కానీ రాత్రి మాత్రం నా కల్లోకి వచ్చేవాడు. చాలా అల్లరి చేసేవాడమ్మా. అలా కొంతకాలం గడిచాక పెళ్ళైపోయింది. మీకా ఆయనకా? మా ఇద్దరికి కలిపి. ఆయనే ఇప్పుడు మా ఆయన. హేమంటి చెప్పాలి. ప్లీజ్ ఆపండి. ఓకే బాబా, ఓకే. నా చిన్నప్పుడు రోజు ఓ కానిస్టేబుల్ కల్లోకి వచ్చేవాడు. సరిగ్గా కనిపించేవాడు కాదు, తుపాకీ మాత్రం కనిపించేది. ఓసారి గేట్వే ఆఫ్ ఇండియాకి మా నాన్నతో కలిసి వెళ్ళాను. అక్కడ తిరుగుతున్నాడు, చూసి షాక్ అయ్యాను. అచ్చు అదే ఆకారం, అదే నడక. కానీ అతను కానిస్టేబుల్ కాదు. ఎస్ అయ్యా. పోలీస్ అవుతానని కాలేక, కాకి డ్రెస్ మీద మోజు చావక, చెక్క తుపాకీ పట్టుకొని తిరుగుతున్న పిచ్చోడు. తర్వాత ఏమైందో? ఆ తర్వాత ఏమైంది? నా కల కళ్ళయింది. అయ్యో, నాకు పెళ్ళయింది. అయ్యో. ఇప్పుడు అపర్ణ ఆంటీ మీరు చెప్పండి. ఓకే 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 నా కాలేజ్ రోజుల్లో నా డ్రీమ్ బాయ్ రిషి కపూర్. నా రూమ్ లో ఎటు చూసినా అతని పోస్టర్సే ఉండేవి. కానీ పెళ్ళైన తర్వాత మాత్రం నా డ్రీమ్ బాయ్ మా వారు రాజ్. ఏమ్మా పెళ్లి కూతురా, ఇప్పుడు నువ్వు చెప్పు, ఎవరు నీ కలల రాకుమారుడు? మేడం చెప్పండి మేడం, క్రిష్ సార్ పేరు చెప్పండి. అది క్రిష్ గారి పేరు మాత్రం చెప్పకూడదు. అది నేను చెప్తా. నా డ్రీమ్ బాయ్ ఎవరో తెలుసా? తెలిస్తే ఎందుకు అడుగుతారు? ఒంటి చేత్తో 100 మందిని కొట్టగల గ్రీకు వీరుడు. తన ఫోటోని గుండెల్లో పెట్టుకోవాలనిపించే క్రికెట్ స్టారుడు. విషయానికి రండి. అతనెవరో కాదు, మన మధ్య ఉన్నాడు, మనతోనే ఉన్నాడు, నా చుట్టూ తిరుగుతున్నాడు. అతనే వన్ అండ్ ఓన్లీ క్రిష్ బావా. బోనా, వాట్ ఈస్ దిస్? ఏంటా మాటలు? అల్లరికి హద్దు పద్దు లేదా?
కాస్త ఆలోచించి మాట్లాడడం నేర్చుకో. ఏమైందంటీ? నేనేమన్నాను? పక్కింటి మొగుణ్ణి నీ మొగుడు అంటున్నావు, ఇంకా ఏమనాలి? అయ్యో ఆంటీ, ఇప్పుడు షాహిద్ కపూర్ నా డ్రీమ్ బాయ్ అంటాను, అతను నా మొగుడైపోతాడా? నీకు మొగుడైతే ఎవడైనా పోతాడు. ఏయ్, సరదాగా చెప్పాను, లైట్ తీసుకోండి ఆంటీ. ఓకే ఓకే, లీవ్ ఇట్. ఇప్పుడెవరు చెప్తారు? ఏమ్మా వంటపిల్ల, నువ్వు వయసులోనే ఉన్నావుగా, నీకు లేడా డ్రీమ్ బాయ్? ఆ, ఆ, అది ఎవరో తెలీదు కానీ కానీ రాకుమారుల్లా ఉంటాడు. ఆకాశం ప్రశాంతంగా ఉన్నప్పుడు, భూగోళం నిశ్శబ్దంగా ఉన్నప్పుడు, చుక్కల రాత్రిలో ఒక్కదాన్నై ఎదురు చూస్తున్నప్పుడు రెక్కల గుర్రంపై వచ్చి నన్ను తీసుకెళ్తాడు. ఆనందలోకంలో నన్ను విహరింపజేస్తాడు. రాకుమారుడు కాదమ్మా, హెడ్ కుక్కు అనాలి. భువనా, మేనర్స్ లేదా? ఏంటా మాటలు? ఆ అమ్మాయి కలా ఆ అమ్మాయి చెప్పింది, దానికెందుకమ్మా నవ్వుతావు? అపర్ణ, మంచి కాఫీ తాగాలి, బస్సు ఆపమని చెప్పు. మూర్తి, అది పొట్ట పోలవరం ప్రాజెక్టా? ఆ తిండాపి కాస్త హెల్ప్ చేయొచ్చు కదా. సార్, నాకు వీక్నెస్ ఉంది. నేను టెన్షన్లో ఉన్నప్పుడు ఏది కనపడితే అది తినేస్తా, ఎంత పడితే అంత తినేస్తా. ఏంటయ్యా, ఏంటి టెన్షను? సార్, నేను రాసిన సీరియల్స్ వచ్చే టైం అయింది. 3 గంటలకు లబోటివో, 4 గంటలకు కుయ్యో మూడో, 6 గంటలకి జిగురు బంధం సీరియల్స్ వస్తాయి సార్. అబ్బా, మిస్ అయిపోతున్నాను సార్. ఏడిసావు, నీ సీరియల్స్ తగలయ్యా, కాస్త ఇటు వచ్చి చావయ్యా. సార్, ఈరోజు జిగురు బంధం క్లైమాక్స్ ఎపిసోడ్ సార్. మీకేం తెలుసు సార్ ఒక క్రియేటర్ పెయిన్? ఈరోజు లేడీస్ అందరూ టీవీలకి అతుక్కుపోతారు సార్. అవును, అతుక్కుని పోతారు. ముందర ఈ లాక్ను పట్టుకుని లాగవయ్యా, లాగు. ఎందుకు పట్టుకుని లాగవయ్యా, లాగు. తిన్నావుగా ఇప్పటి వరకు? అబ్బా, నా వల్ల కావట్లేదయ్యా. సార్, ఉప్పు సార్, పట్టుకో, లాగండి, లాగు, తిప్పండి, తిప్పండి. బలవంతం ఉపయోగించవయ్యా. ఈ తలుపులు చేసిన వాడు ఎవడో ఇంత గట్టిగా చేసి వచ్చాడు. లాగు. మూర్తి, లాక్ ఓపెన్ అయింది. అంత సాల్ట్ మహిమ సార్. మీరు పట్టుబదలని గట్టి విక్రమార్కులు సార్. ఇలాంటివి మనకి బటర్ తో పెట్టిన ఎడ్యుకేషన్ మూర్తి. అంటే ఇంతకుముందు మీరు కన్నాలేసేవాళ్ళ సార్? మూర్తి, డోర్ ఓపెన్ అయింది కదా, వెళ్దాం పదండి, సీరియల్ అయిపోతుందండి. పద, నీ సీరియల్ తగలయ్యా. మూర్తి, కుక్క. గురుగారు బుక్ అయిపోయారు. పెనం మీద నుండి పొయ్యిలో పడ్డాం. దాని నోట్లో పడకుండా ఉంటే చాలు. ఏం చేద్దామయ్యా? అనండి గురుగారు. ఉస్సు ఉస్సు అంటే పోవడానికి అది పిల్లి కాదు, కుక్క. అదేంటి గురుగారు, అది స్పెషల్ గా మిమ్మల్ని చూస్తుంది. దాని కాన్సన్ట్రేషన్ అంతా నా పిక్క మీద ఉన్నట్టుంది. మీకు పిక్క లేదు కదా గురుగారు. ఆ విషయం నీకు తెలుసు, నాకు తెలుసు, దానికి తెలియదు కదయ్యా. పోయి ఇలా కుక్క చౌచొస్తా అనుకోలేదు గురుగారు. వసే కుక్క, నీ ఏం పాపం చేసావే? గురుగారు, వేద పండితులు బూతులు మాట్లాడకూడదండి. ఏమయ్యా, మంత్రాలు చదివితే వినే బాపత అది. అయినా దానికి పండితుడు పనివాడు అని తేడా ఉండదయ్యా.
మూర్తి ఆ బ్రెడ్ ముక్కలు తీసుకో. ఆ బ్రెడ్ వేసి దాన్ని మచ్చిక చేసుకుందాం. మంచి చేసుకుని ఏం చేస్తారండి? దాంతో కాపురం చేస్తారా? మూర్తి, దానికంటే ముందు నువ్వే చంపేసేలా ఉన్నావు. తీసుకో. అలాగే గురుగారు. మళ్ళీ ఎందుకు వచ్చావు? నా వల్ల కాదు మీనాక్షి, అది ఇంకా రెచ్చిపోతుంది. అది మాటల్లో చూపిస్తే మనం చేతుల్లో చూపిద్దాం. ఇప్పుడు చూడు క్రిష్ తాగిన కాఫీ ఎలా తెప్పించుకుంటాను.